ఎంతో చారిత్రాత్మకమైన గుర్తింపు ఉన్న ప్రదేశం బొజ్జనకొండ అలియాస్ బుద్ధిని కొండ. తెలుగు రాష్ట్రాల బౌద్ధ వారసత్వానికి ప్రతిరూపం ఈ బుద్ధిని కొండ. ఈ బుద్ధిని కొండ నాలుగు వైపులా సముద్ర తీరమై ఉండగా, దీని పక్కనుండే జీవనధార శారదా నది ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తూ ఉంది. ఈ ప్రాంతానికి ప్రాచీన కాలపు వాణికులు అనగా వ్యాపారస్తులు, వైశ్యులు దక్షిణ కోస్తా తీరాన్ని అత్యంత లాభదాయకమైనటువంటి ప్రదేశంగా భావించేవారు. ఇక్కడికి తరలివచ్చిన వారంతా బౌద్ధాన్ని ఆరాధించి నలుదిశలా విరాజిల్లడానికి ఎంతగానో సహకరించారని తెలుస్తోంది. ఇదే నేపథ్యం అనకాపల్లి నేటికి ప్రముఖ వాణిజ్య కేంద్రంగా దేశంలోనే గుర్తింపు నిలుపుకుంది. ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత కనుమ నాడు బుద్ధిని కొండ వద్ద బౌద్ధ మేళా నిర్వహిస్తూ ఉంటారు. పూర్వకాలంలో చుట్టూ వేల ఎకరాల్లో పండిన పంట చేతికి వచ్చిన సందర్భంగా పశువులు కుటుంబ సభ్యులను పెద్దలను మూలకు తీసుకువచ్చి పూజ చేసుకునే పండగలో వైభవంగా భాగంగానే బుద్ధిని కొండపై బౌద్ధ మేళాను నిర్వహిస్తారు. ఈ బుద్ధిని కొండపై బుద్ధుని విగ్రహాలు, అధిక సంఖ్యలో స్తూపాలు, చైత్యాలు, విహారాలుగా పిలుస్తున్నటువంటి బుక్కి నివాసాలు కూడా స్థానికులకు ఆరాధ్యాలుగా మారాయి. బుద్ధిని కొండ ఉన్న ప్రాంతము శంకరం, పూర్వం సంగారం. శంకరాచార్యుడే బౌద్ధాన్ని అంతం చేసినట్లు శంకర జైత్రయాత్రలో ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది. ఈ కొండపై ఉన్న బుద్ధుని విగ్రహాలు, అధిక సంఖ్యలో స్తూపాలు, చైత్యాలు, విహారాలుగా ఉండటంతో స్థానికులకు ఇవి ఆరాధ్య దైవాలుగా మారాయి. ఈ బుద్ధిని కొండపై వందలాది బౌద్ధ స్తూపాలు, మహాస్తూపాలు, ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తరువాత కనుమనాడు ఈ బుద్ధిని కొండపై బౌద్ధ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా అనేక వేలాది మంది ప్రజలు, బౌద్ధాన్ని ఆరాధించే భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి బౌద్ధ భిక్షులు కూడా సందర్శించిన సందర్భంగా పూజాధికారాలు, ప్రార్థనలు, ప్రత్యేక వందనాలు నిర్వహిస్తూ ఈ ఉత్సవాన్ని బౌద్ధ మేళాను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మేళాలో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి బౌద్ధులు, సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ మేళా నిర్వహించేందుకు బౌద్ధ భిక్షువులు కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బౌద్ధం గురించి వివరించడం జరుగుతుంది. బౌద్ధ సాంప్రదాయాల్లో భాగంగా భక్తులు అలాగే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 50 మంది వచ్చి బౌద్ధ భిక్షువులకు విరాళాలు, చందాలు, కానుకలు ఇచ్చి బౌద్ధ భిక్షుల చేత ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఈ కొండ 1907, 1908 ప్రాంతంలో అలెగ్జాండర్ రే అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు చేసిన తవ్వకాల్లో బయటపడింది. प्राचीन काल में जो बौद्ध धर्म का प्रचार प्रसार, जो उस समय के बिजनेसमैन थे, मर्चेंट जो लोग थे, उन लोगों का बौद्ध धर्म के विकास में, प्रचार प्रसार में बहुत बड़ा योगदान रहा है। वो व्यापार के लिए, बिजनेस के लिए समय जल मार्ग का उपयोग करते थे। उस जल मार्ग के कारण यहाँ समुद्र भी है, और इस समुद्र के किनारे में जैसा ये भुजंग कुंडा है, इसके बगल में भावी कुंडा है, टुटल कुंडा है, वो एकदम समुद्र से सटा हुआ है। तो यहीं से बाद में जो इतिहास जो बना है, श्रीलंका में भी प्रचार प्रसार के लिए वो लोगों का ऐसा संगमित रहा है, वो भी हो सकता है इसी मार्ग से गए होंगे। और ये प्राचीन विरासत जो है आज यानी वार्षिक उत्सव के तौर पर इस परिसर के जो लोग हैं, उपासक लोग, बौद्ध धर्मावलंबी है, वो यहाँ आकर भगवान बुद्ध के प्रति अपनी श्रद्धा व्यक्त करते हैं। और उसी तरह अपने डॉक्टर ज्ञानदीप महास्तवीर अध्यक्ष अखिल भारतीय भिक्षु संघ बुद्ध गया से यहाँ पर पधारा हो। इसके पहले भी 3-4 बार यहाँ आ चुके हैं, और हर साल ऊपर में पूजा होने के बाद, प्रोसेस होने के बाद में नीचे धर्मदेशना होता है, और उस धर्मदेशना में यहाँ के लोग जो उपासक उपासिका है वो भी अपना मार्गदर्शन करते हैं। और इसी तरह इस यानी नए साल का आरंभ करके एक तरफ से उत्सव के रूप में यहाँ भुजंग कुंडा में आकर, भुजंग कुंडा में उस समय भगवान बुद्ध ने जो कुछ दुखी है, पीड़ित है, शोकग्रस्त है, व्याधिग्रस्त है, उनको मुक्त करने के लिए भुजंग का जो उपदेश दिया था, भगवान बुद्ध के समय में बुद्ध भी जब बीमार पड़े थे उस समय चुंद भिक्षु ने उस भुजंग का पाठ किया था। मोगलैन भुजंग है, उसी तरह महाकश्यप भुजंग है, और भुजंग ऐसे 4 सूत्र है। इन 4 सूत्र का मीनिंग एक ही है। तो इस परिसर में भुजंग
सूत्र के नाम से भुजंग कुंडा नाम जो है ये पड़ा हुआ है। और उस तरह का चैत्य भी हम लोग यहाँ दिखाई देते हैं। यहाँ चैत्य के सामने हम लोगों ने पूजा वंदना किया, सूत्रपाठ किया। इस तरह से आगे अभी दिल्ली जाकर मीटिंग का आयोजन होगा। बीमारी होती है, पीड़ा होती है, तो उस समय इस सूत्र का हम लोग जब पाठ करते हैं तो उसके बाद में नया ऊर्जा जो है, नया एनर्जी जो है उस व्यक्ति के शरीर में निर्माण होता है। जैसा बुद्ध के शरीर में भी हुआ है, मोगलान बंते के शरीर में भी हुआ है, कश्यप बंते के शरीर में भी हुआ है। तो उस तरह का नया ऊर्जा इस सूत्र का पाठ करने के बाद भुजंग सूत्र से कहा गया है। सारनाथ का जो मुद्रा था वो धर्मचक्र मुद्रा था। बुद्ध गया में जो मुद्रा थी ज्ञान प्राप्त वाली, उसको भूस्पर्श मुद्रा कहा गया। और यहाँ पर जो स्थापित जो मूर्ति है ये ध्यान भावना में विराजमान है। पत्थर होता है तो पत्थर पकड़ के ऐसा निशाना लगा सकता है, यानी 7 साल का उम्र कम से कम चाहिए उसके लिए। तो उसके सामने कहते हैं तो 3 दिन के लिए, 1 सप्ताह के लिए ऐसा लिया जा सकता है। ये लोग को शिक्षा तो हम लोगों के संपर्क में ही लोग करेंगे। పూర్వం బొజ్జన్నకొండ, తొట్లకొండ, బావికొండ, పౌరాలకొండ అక్కడి నుంచి చదువుకొని ఒక్కరు మనం 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఎలాగంటే అర్హత స్థాయి వరకు మన దగ్గర ఈ భారతదేశంలోని అర్హతలు వచ్చి మన పౌరాలకొండ నుంచి బావికొండ వరకు వచ్చిన తర్వాత మన బొజ్జన్నకొండకు రాబోతారు వాళ్ళు అర్హతలు అయ్యారు. అది మీదని మీరు చూసే ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్లో వాళ్ళు ఎవరు కావాలి వాళ్ళు ఎన్లైన్మెంట్ అవడానికి ప్రత్యేకంగా వాళ్ళు చూసేవారు. ఇదే దీని బొజ్జన్న కొండ తాలూకా ప్రత్యేకత. ఇక్కడ వేలాది ఎకరాల చుట్టుపక్కల ఉన్న భూములు ఒకనప్పుడు ఇక్కడ ఈ బొజ్జన్న కొండ తాలూకా భూములే. ఈ భూముల్లో నుంచి ఏ వ్యక్తులు అయితే ఆ రోజుల్లోని ఈ పంట అంతా వాళ్ళకి తీసి ఈ రోజున వాళ్ళు దానం ఇచ్చేవారు బౌద్ధ భిక్షువులకి. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి అయింది. కానీ రావడం వాళ్ళకి మాత్రం దానం చేసే రోజు ఈ రోజే ధాన్యం అని ఆ విధంగా ఇక్కడ వచ్చిపోయింది కదా. ప్రజల్లో ఏంటంటే దాన గుణం మాత్రం పోయింది. వచ్చి కొండని దర్శించుకోవడం, వెళ్ళిపోవడం. దానన్న తర్వాత ఏంటంటే ఈ రోజు మనం అనుకుంటున్న బౌద్ధులు అందరూ కూడా విశాఖపట్నం కాదు, ద్రావిడ సంతతి అందరూ బౌద్ధులే. ఈ బౌద్ధం తాలూకా పద్ధతుల్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేశారు, కొట్టి మన తాత ముత్తాతలు మన హిందువులుగా మార్చా. నేను బర్మా, చైనా, జపాన్, థైలాండ్, తైవాన్ వెళ్ళాను. అక్కడ హిందూ పదం అనేది లేదు. కారణం ఏంటంటే మనకి ద్రావిడ సంతతి ఈ రోజు కూడా బర్మా, చైనా, జపాన్, థైలాండ్ లోని మనకి విశాఖ టైం అంటారు. మన వాచ్ చూస్తున్నాం కదా, ఇది విశాఖ సమయం అంటారు అక్కడ. దాన్ని రోమన్ వాచ్ చూడరు వాళ్ళు. కారణం ఏంటంటే మన విశాఖపట్నం తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండకి అతీతంగా ఉండేది ఏంటంటే విశాఖ టై అని. విశాఖ టై అంటే మన సమయం వాళ్ళు ఈ నేటి కూడా చూసి చెప్తారు. ఇదేనండి ఇక్కడ తాలూకా ప్రత్యేకత. ఇక్కడ అలైన్మెంట్ అయిన చోటు పైన ఉన్నాయండి మనకి. ఇది ఇంతవరకు. నా పేరు గునుపూడి బాబును, డిస్ట్రిక్ట్ మహాబోధి సొసైటీ ప్రెసిడెంట్. ఇదండి నేను ఇది విధంగా ఇప్పుడు కూడా నేను వెళ్ళి వచ్చాను. ध्यान मुद्रा में जैसा हम लोग ध्यान में बैठते उसी ध्यान मुद्रा में था। उधर भी आप दिखाई दे रहे हैं, ध्यान मुद्रा में था। तो उपासक लोग हैं, सारे पुस्तक बनते हैं, मोगलान बनते हैं जो उस समय उनके, जैसे जैन लोग हैं, बाकी अन्य संप्रदाय के लोग हैं। उन लोगों को उस समय लगता था कि भगवान बुद्ध की शिक्षा अगर लोगों के बीच में जाएंगी तो हम लोग ये विग्रह का बैठकर ध्यान सीखना चाहिए। तो उसी ध्यान मुद्रा में भगवान बुद्ध का मूर्ति था। तो उस समय जो मूर्तिकार जो हुए हैं तो उन लोगों ने एक आदमी ने अपना पूरा जो जीवन है एक गुफा बनाने के लिए, क्योंकि पत्थर को तराशना मुश्किल है। सीमेंट का मूर्ति बना सकते हैं तुरंत, पीतल का मूर्ति बना सकते हैं, लेकिन पत्थर में अगर बनाना है तो उसको तराशना पड़ता है। तो किसी का पूरा వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బుద్ధిజం వ్యాప్తికి కృషి చేస్తున్న యూవీపీబీఎస్ పేబ్యాక్ సొసైటీని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీలైనంత అందరికీ ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. बकरा काटता है, कोई एक करता है। फिर जैसा आप देख रहे हैं
लगाया है ये बचाना पड़ा ये साथ में हाँ नीचे तो चलो पूरा ఓకే జాగ్రత్త పదండి గాంధీజీ గురుగారు తీసుకొచ్చండి ఓకే సార్ తీసుకొచ్చి కొంచెం సైడ్ ఇవ్వండి చూసా పావునే నేను చూసుకుందా